నిన్న నైటు జేఎన్టీయూఏ 22 బీటెక్ R23 ఈసీ వాళ్ళది మెఫా సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ వీడియోస్ చేశాను. ఈరోజు మిగతా సబ్జెక్టులు అన్నిటికీ కూడా పెట్టేస్తానమాట ప్రతిదీ కూడా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎస్ఐ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో యూనిట్ 1 గురించి మాట్లాడుకుంటే కంట్రోల్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్లో సో షార్ట్ క్వశ్చన్స్ ఏమిస్తాడంటే ఖచ్చితంగా అయితే డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఏదో ఒకటి ఇస్తాడండి. లేకపోతే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్. వాట్ ఈజ్ మెంట్ బై ఫీడ్బ్యాక్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే రైట్ ది మ్యాజాన్స్ గెయిన్ ఫార్ములా టు ఫైండ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. లేదా వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక అందుట్లో వచ్చేసరికి పిఐడి కంట్రోలర్స్ మీద డయాగ్రామ్స్ గీమ్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై పిఐ కంట్రోలర్, వాట్ ఈజ్ మెంట్ బై పిడి కంట్రోలర్, వాట్ ఈజ్ మెంట్ బై పిఐడి కంట్రోలర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూస్తే కంపేర్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని అడగొచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ దీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. హౌ డు యూ క్లాసిఫై కంట్రోల్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడు ఎస్ఐ క్వశ్చన్. లేకపోతే ట్రాన్స్లేషన్ మోడల్ మీద కానివ్వండి, రొటేషనల్ మోడల్ మీద కానివ్వండి ప్రాబ్లం ఇస్తాడండి ఖచ్చితంగా. ఓకేనా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎనలాగస్ సిస్టమ్స్ మీద ఒక ప్రాబ్లం ఇస్తాడు ఎనాలజీ యూజ్ చేసి. ఇక బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ మెథడ్స్లో ఒక బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చేసి దాన్ని రెడ్యూస్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమని చెప్పేసి ఒక ప్రాబ్లము ఇస్తాడనమాట. సో ఇక సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ మీద ఒక ప్రాబ్లం ఉంటుంది. అయితే సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ మీద కానీ, బ్లాక్ డయాగ్రామ్ ఆల్జీబ్రా మీద కానీ, ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ మోడల్ మీద కానీ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అయితే ఇస్తాడనమాట. ఇక ఏమి ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం ఈ డీసీ సర్వోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపుల్ దాని మీద ఇమ్మంటాడు, లేకపోతే సింక్రోస్ ఇమ్మంటాడు. ఏసీ సర్వోమీటర్ మీద ఎక్కువ అడగడు ఎప్పుడు కూడా. ఇక యూనిట్ 2 చూసుకుంటే టైం రెస్పాన్స్ అనాలిసిస్. సో దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయిరా అంటే సో ఈ పిఐడి పిఐపిడి కంట్రోలర్ మీద బ్లాక్ డయాగ్రామ్స్ గేమ్ అని చెప్పేసి అడగొచ్చు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టడీ స్టేట్ ఎర్రర్స్, ఎర్రర్ కాన్స్టెంట్స్, వాల్యూస్ కేబీ ఇవి ఉంటాయి కదా కేడి. సో వాటి మీద టేబులర్ ఫామ్ ఉంటుంది. యూనిట్ స్టెప్కి ఎలా ఉంటుంది, ర్యాంప్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ పారాబోలిక్కి ఎలా ఉంటుంది, అవి ఆ వాల్యూస్ అడిగేదానికి ఆ టేబులర్ ఫామ్ గీమని కూడా అడగవచ్చు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఇందుట్లో ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కోమని అడగవచ్చు. లేకపోతే కష్టంగా ఇస్తే మాత్రం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కానీ, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ టైంలో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది, కానీ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ డెరైవ్ చేయమన్నారు అనుకోండి దోలుదిరిపోద్ది. దాని మీద ప్రాబ్లం ఇచ్చినా కూడా దోలుదిరిపోద్ది. అందుకే మీరు అవాయిడ్ చేసేయండి. డెరివేషన్ రాకపోతే చేయగలను అనుకుంటే మాత్రం చేసేసేసేయండి. ఓకేనా. సో ఇక ఇందుట్లో ఈ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్లో స్టడీ స్టేట్ రెస్పాన్స్ గురించి, స్టడీ స్టేట్ ఎర్రర్స్ గురించి, ఎర్రర్ కాన్స్టెంట్స్ గురించి ఏబీసీ కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్సియెంట్ రెస్పాన్స్, వాట్ ఈజ్ మెంట్ బై స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని అడుగుతాడు. ఇక యూనిట్ 3లో చూసుకుంటే స్టెబిలిటీ అనాలిసిస్ ఇన్ టైం డొమైన్. దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రోత్ స్టెబిలిటీ క్రైటీరియన్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. లేకపోతే ఇక స్టెబిలిటీ కనుక్కోమని, లేకపోతే ఈ కండిషనల్ స్టెబిలిటీ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై స్టెబిలిటీ అంటే ఏంటో అడుగుతాడు. ఓకేనా. సో వాటి మీద షార్ట్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఇక ఎస్ఐ క్వశ్చన్స్ చూస్తే రౌత్ స్టెబిలిటీ క్రైటీరియా మీద కానివ్వండి, రూట్ లాకస్ మీద కానివ్వండి ఖచ్చితంగా అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు తెలిసి రూట్ లాకస్ మీద ఇస్తాడు. ఈజీగా ఇవ్వాలనుకుంటే రౌత్ స్టెబిలిటీ క్రైటీరియా మీద ప్రాబ్లం ఇస్తాడు. ఇక యూనిట్ 4లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఈజ్ మెంట్ బై ల్యాగ్ కానీ, లీడ్ ల్యాగ్ కాంపెన్సేటర్ గురించి కానీ అడుగుతాడండి. లేకపోతే ఈ పోలార్ ప్లాట్ గీమ్ అని చెప్పేసి కొంచెం డేటా ఇచ్చి గీమ్ అంటాడు. లేదంటే ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపెన్సేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి అడుగుతాడనమాట. ఓకేనా. సో లేదంటే ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే కష్టంగా ఇవ్వాలనుకుంటే నైక్విస్ట్ ప్లాట్ ఇస్తాడండి, లేకపోతే బోడే ప్లాట్ ఇస్తాడండి. ఓకేనా. పోలార్ ప్లాట్ ఇచ్చిన చరిత్ర తక్కువ. థియరీ పరంగా ఇద్దామనుకుంటే మాత్రం లీడ్ ల్యాగ్ కాంపెన్సేటర్లు మూడిట్లో 2 ఇస్తాడండి ఏబీ కింద ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్లాక్ డయాగ్రామ్స్ ఇవన్నీ కలిసి గీయాల్సి ఉంటుంది. ఇక యూనిట్ 5లోకి వచ్చేసరికి ఏంటంటే స్టేట్ స్పేస్ అనాలిసిస్ ఆఫ్ కంటిన్యూస్ సిస్టమ్. ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందిరా అంటే
మ్యాట్రిక్స్ వాటి ప్రాపర్టీస్ మీద షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు, లేదా వాట్ ఈస్ మెంట్ బై కంట్రోలబిలిటీ, వాట్ ఈస్ మెంట్ బై అబ్జర్వబిలిటీ అని షార్ట్ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, ఎస్ఐ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. సో ఇందులో వచ్చేసరికి వాట్ ఈస్ మెంట్ బై స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అని కూడా షార్ట్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఉంటుంది. ఇక ఎస్ఐ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఓ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కానీ ఇచ్చేసేసి ఇక అందులో ఎస్టీటీఎం అంటే స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై డయాగ్నలైజేషన్ అని చెప్పేసి, లేకపోతే ప్రాబ్లమ్ ఇచ్చేసి మ్యాట్రిక్స్ ఇచ్చేసి డయాగ్నలైజేషన్ మెథడ్లో చేసి కంట్రోలబిలిటీ అబ్జర్వబిలిటీ కనుక్కోమని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది లీనియర్ కంట్రోల్ సిస్టమ్.